సీమ జిల్లాల్లో వానలు కురుస్తున్నా చిత్తూరు జలమయమవుతున్నా గుంటూరు జిల్లాలో చినుకు జాడలేదు. మబ్బులు పట్టడమే గాని వాన కురిసింది లేదు. తీవ్ర వర్షాభావం కనికరించని వరుణుడు కాలువల్లో కనిపించని తడితో రైతుకు దిక్కుతోచడం లేదు. మరోవైపు మార్కెట్లో మిరప ధరలు సాగుకు స్వాగతిస్తున్నాయి. ఈ క్రమంలో ఖర్చుకు వెనకాడితే మిరప లాభాలు చేజోర్చుకోవాల్సి వస్తుందన్న భావన రైతులను వెంటాడుతోంది. అందుకే ఎలాగైనా మిరపను గట్టెక్కించేందుకు కొంతమంది రైతులు సాంకేతికత సాయంతో నిశ్చితంగా సేద్యం సాగిస్తున్నారు. ఈ ఖరీఫ్ కాలం గుంటూరు జిల్లా రైతులపై ప్రతికూల ప్రభావమే చూపించింది. విపణిలో మిర్చి ధరలు ఆశాజనకంగా ఉంటున్నాయే తప్ప సాగుకు వాతావరణం సహకరించడం లేదు. అదునులో వానలు కురవక మిరప సాగు భారీ పెట్టుబడితో కూడుకున్న వ్యవహారంగా మారింది. చాలా చోట్ల మొక్కదొసలోనే మిరపకు తగినంత నీరు అందించలేని నిస్సహాయతతో రైతులు ట్యాంకర్లతో నీరు పెట్టేందుకు వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించే ఏర్పాట్లతో బెట్ట పరిస్థితుల్లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా పెరుగుతున్న ఈ మిరప తోట రైతులను ఆలోచింపచేస్తోంది. సాంకేతికత దిశగా అడుగులు వేయిస్తోంది. తాడికొండ మండలం పాకాలపాడులో మిరప సాగును ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దిన రైతు ఆ గ్రామ సర్పంచ్ కావటం విశేషం. మిరప కాపాడుకోవడానికి తను చేసిన ప్రయత్నాలను ఇలా వివరిస్తున్నారు. ఫస్ట్ దీంట్లో ఏం చేసామంటే ప్లవింగ్ చేసి, తర్వాత డిస్క్ చేసి, ఆ తర్వాత బెడ్స్ తయారు చేసి, డీప్ సిజిలింగ్ అని బాగా 1 అడుగు లోతు 75 హార్స్ పవర్ ట్రాక్టర్తో 1 అడుగు లోతు సిజిలింగ్ చేసుకుంటూ వెళ్ళాం. దానివల్ల ఏమైందంటే తొలకల వర్షం పడ్డప్పుడు వాటర్ మామూలుగా చేలు ఏంటంటే రన్ ఆఫ్ అవుతుంది. ఇది మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంది. వాటర్ రన్ ఆఫ్ అనేది చేలో పెద్దగా లేదు. సో దాని తర్వాత ఏం చేసాం, దాని మీద మల్చింగ్ షీట్ వేసాం. డ్రిప్ వేసేసి మల్చింగ్ చేసేసి వాటర్ ఎవాపరేట్ అవ్వకుండా. మాకు అసలు వాటర్ గురించి బాదరేషనే లేదు. ఒక చిన్న కుంటలో 30 ఏకర్స్ ఒక ట్యాంకర్తో వాటర్ వ్యవసాయం చేస్తున్నాం. మాకు మొత్తం మీద అవుతే కనుక ఎకరం తడవాలంటే మాకు 700 కన్నా అవ్వట్లేదు. అది 10 రోజుల వరకు సరిపోతుంది. ఇది డ్రాట్లో మీరు అడ్వాంటేజ్ చూస్తున్నారు. అదే టైప్లో హెవీ రైన్స్ వచ్చి డౌన్ పోర్ అయ్యి ఈ మల్చింగ్ వేయటం వలన వాటర్ దాని మీద పడి పక్కన కాలువ దీంట్లో పోయి ఛానల్లో వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోద్ది. సో ఎంత హెవీ పోరింగ్ అయినా వర్షం విపరీతమైన కురిసినా నష్టం లేదు. 10,000 రూపాయలతో ఎకరానికి నువ్వు నాటేసుకుంటావు. మీరు ఇప్పుడు పెట్టే పెట్టుబడులు ఫస్ట్ టైం కొద్దిగా పెట్టుకోవటమే, కానీ ఆ తర్వాత అట్లీస్ట్ 40% కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గిద్ది, ఇన్వెస్ట్మెంట్ తగ్గిద్ది, అట్లీస్ట్ 30% ప్రొడక్టివిటీ పెరిగిద్ది. రెయిన్ గన్లో 75% వాటర్ సేవ్ అవుతుంది. ఇదే రెయిన్ గన్ లేకుండా రైతులు ట్యాంకర్తో పెట్టుకుంటే 20,000 అవుతుంది. దీంట్లో రెయిన్ గన్తో పెట్టుకుంటే బాగా అయితే కనుక 2,500 రూపాయలు అవుద్ది, అంతకు మించి లేదు. 1 ఎకరం కూడా ఎండకుండా చేసేందుకు కంకణబద్దులమై ఉన్నామంటున్న సర్కారు రాయితీపై రెయిన్ గన్లను అందిస్తామంటూ ఇప్పటికే ప్రకటించింది. రెయిన్ గన్తో పైరును బెట్టకు లోను కాకుండా చూసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 10 లక్షలకు పైగా వెచ్చించాల్సి వచ్చినా కూడా ట్యాంకర్ల కోసం వేలకు వేలు పెట్టుబడులు పెట్టినప్పుడు ఖర్చు అధికమని, దానికి తగ్గట్టుగా ఫలితం ఉండదని అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తక్కువ వాటర్ యూస్ తోటి ఎక్కువ ప్రదేశాన్ని తడపగలిగేలా మా ఒక మెషిన్ అనేది మనం తీసుకురావడం జరిగింది. 250 మీటర్లు పొడుగుంటుంది. మీకు 25 మీటర్లు అటు ఇటు తడుపుకుంటూ అప్రాక్సిమేట్గా మీకు మొత్తం 1 ఎకర్ 1 అవర్లో కంప్లీట్ చేసుకుంటూ వెనక్కి వస్తుంది. ఇది 20,000 లీటర్లు కనుక మీరు 1 ఎకరానికి మీరు సప్లై చేయగలిగితే అది 5 mm వర్షపాతంతో సమానం అయ్యి మీకు అది ఆప్టిమమ్ ఇది అనేది ఇస్తుంది. అండ్ దీనికి రకరకాల సోర్సెస్ కూడా వాడచ్చు మనం. అంటే వాటర్ ట్యాంకర్ కానీ, లేకపోతే ఫామ్ పాండ్ ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా ఏ చెరువు అలాంటి కుంట కానీ, దేని నుంచి అయినా సరే మనం దీన్ని అత్యంత సామర్థ్యవంతంగా యూజ్ చేయొచ్చు. ఇది కాస్ట్ వచ్చేసేసి 10.9 lakhs అండి. నాయకుడంటే గ్రామంలోని అందరి కష్టాలను తీర్చేవాడుగా నిలవాలనే దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు ఈ గ్రామ సర్పంచ్. సర్కారు రాయితీలు ప్రకటించినా దానికోసం ఎదురు చూడకుండా తన పొలాన్ని కాపాడుకోవడంతో పాటు గ్రామంలోని మిరప తోటలను కాపాడాలని ఈ రైతు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని రెయిన్ గన్ను పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు తెలియజేశారు. ఆయన సొంత మిర్చి తోటలకి పూర్తిగా వాడుకున్న తరువాత గ్రామంలో ఇతర రైతులందరికీ కూడా సర్వీస్ ఓరియంటెడ్ సేవా కార్యక్రమాల్లో భాగంగానే రూపాయి ఛార్జీ చేయకుండా ఎవరి చేనికి వాళ్ళు నీళ్లు తెచ్చుకుంటే రెయిన్ గన్ ద్వారా నీటి సరఫరా చేయటం, అదేవిధంగా ఈ యొక్క ప్రొటెక్టర్ స్ప్రేయర్స్ ద్వారా క్రిమి సంహారక మందుల్ని స్ప్రేయర్ చేసేటువంటి దానికి వారు ముందుకు రావడం జరిగింది. మంచి మనసు ఉన్నటువంటి శ్రీరాములు గారు లాంటి సర్పంచులు ప్రతి గ్రామంలో కూడా ముందుకు రావాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను రైతులు. వాతావరణం ఏటికేడు మారిపోతోంది.
ఎప్పుడు వానులు కురుస్తాయో, ఎన్నాళ్లు ఎండలు కొనసాగుతాయో చెప్పలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ సీజన్ అంతా బాగానే ఉంటుందని భావించే తరుణంలో వాతావరణం ఎదురు తిరుగుతోంది. అతివృష్టి లేదంటే అనావృష్టి. వ్యవసాయ ముఖచిత్రం మారిపోతున్న తరుణంలో రైతులు కాలంతో పాటే ఆధునికత వైపు దృష్టి మళ్లిస్తే నష్టాలను కొంతవరకైనా అధిగమించవచ్చు.